మనందరం ఇలాగ కూడి వాక్యం వినేటువంటి ధన్యతను ప్రభువు మనకి దయచేసినందులకై దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. 29 అధ్యాయాలు మనం నిర్గమకాండంలో మనం ధ్యానం చేశాం. ఈ రాత్రి 30వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. 30వ అధ్యాయం మొదటి 10 వచనాలను ఈ రాత్రి మనం ధ్యానం చేద్దాం. ఇంతవరకు కూడా ప్రత్యక్షపు గుడారంలో ఏ ఏ వస్తువులను ఎక్కడెక్కడ ఉంచాలో ఆ విషయాలను మనం ధ్యానం చేశాం. మందసమును గురించి, అలాగే సన్నిధి రొట్టెల బల్లను గురించి, దీపవృక్షమును గురించి, బలిపీఠమును గురించి మనం ధ్యానం చేశాం. ఆ ప్రత్యక్షపు గుడారం యొక్క పై కప్పును గురించి, అలాగే చుట్టూ ఉన్నటువంటి పలకలను గురించి, ఆవరణమును గురించి, ఇవన్నీ కూడా మనం ధ్యానం చేశాం. తరువాత దేవుడు ఆ మందిరంలో సేవ చేసేటువంటి ప్రధాన యాజకుని గురించి, ఆ ప్రధాన యాజకుని యొక్క కుమారులను గురించి, వారు చేసేటువంటి సేవ, వారు ధరించవలసినటువంటి వస్త్రాలు, వారిని ఏ విధంగా ప్రతిష్ఠ చేయాలి, ఆ విషయాలన్నీ కూడా 29వ అధ్యాయంలో మనం ధ్యానం చేశాం. 30వ అధ్యాయంలో మరల ప్రత్యక్షపు గుడారంలో పరిశుద్ధ స్థలములో ఉంచవలసినటువంటి మరొక వస్తువు ధూపవేదికను గురించి దేవుడు మోషే ద్వారా తెలియచేశాడు. ఆ ధూపవేదికను గురించి ఈ రాత్రి మనం కొన్ని సంగతులను జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమకాండం 30వ అధ్యాయం మొదటి 10 వచనాలలో ధూపవేదికను గురించి, ఆ ధూపవేదికను గురించిన విషయాలలో అహరోను కుమారులు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలను గురించి, ఆ ధూపవేదిక మీద ధూపము ఎలా వేయాలి, ఆ విషయాలను గురించి కూడా దేవుడు ఈ 10 వచనాలలో జ్ఞాపకం చేశాడు. మన పాఠం కొరకు కూడా కొన్ని సంగతులని రాత్రి జ్ఞాపకం చేసుకుందాం. మొదటి వచనం చూడండి. మొదటి వచనం: మరియు ధూపము వేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను, తుమ్మకర్రతో దానిని చేయవలెను అన్నాడు. ధూపము వేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను అని చెప్పాడు. ఈ ధూప వేదిక ఎందుకు దేవుడు తయారు చేయమని చెప్పాడంటే, అక్కడే చెప్పాడు, ధూపము వేయడానికి. ధూపము వేయడానికి అవసరమైనది ధూప వేదిక. కొన్ని వేదికలు ఉన్నాయి. ప్రసంగ వేదిక, ప్రసంగం చేసేటువంటి వేదికను ఏమంటారు? ప్రసంగ వేదిక అంటారు. వివాహ వేదిక కదా, ఆ వివాహం చేసేటప్పుడు కూడా కొన్ని వేదికలు ఉంటాయి, వివాహ వేదిక. కానీ ఇక్కడ మనం చదివేది ఏంటంటే ధూప వేదిక. ఇది ధూపము వేయడానికి దేవుడు తయారు చేయమని చెప్పాడు. దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తే ధూపము అనేది ప్రార్థనను తెలియచేస్తూ ఉన్నది. ధూపము అనేది ప్రార్థనను తెలియచేస్తూ ఉన్నది. 141వ కీర్తన 2వ చరణం మనకందరికీ కూడా తెలిసినటువంటి చరణం అది కదా. నా ప్రార్థన ధూపము వలెను అన్నాడు. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను, నీ దృష్టికి అంగీకారములగునుగాక అన్నాడు. కనుక ధూపము అనేది ప్రార్థనను తెలియచేస్తూ ఉన్నది. అలాగైతే ఈ రాత్రి మనము ధ్యానించుతున్నటువంటి ఈ ధూపవేదిక ప్రార్థన అనేటువంటి అంశాన్ని మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నది. అంతేకాదు
ఈ ధూప వేదిక అనేది మన కొరకు దేవుని దగ్గర, తండ్రి దగ్గర ప్రార్థన చేయుచున్నటువంటి, విజ్ఞాపనము చేయుచున్నటువంటి యేసు ప్రభువుని కూడా ఈ ధూప వేదిక మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నది. మన కొరకై ప్రార్థన విజ్ఞాపనలు చేయుచున్నటువంటి మన ప్రభువైన యేసు క్రీస్తే ఈ ధూప వేదిక. ఎందుకంటే ఈ ధూప వేదిక మీద ధూపం వేయబడుతుంది, ప్రార్థన చేయబడుతూ ఉన్నది అనే సంగతిని ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ ధూప వేదికని తుమ్మకర్రతో చేయమని చెప్పాడు దేవుడు. మొదటి వచనంలో ఆ మాట చదువుతున్నాం, తుమ్మకర్రతో దానిని చేయవలెను. మనం ప్రత్యక్షపు గుడారంలో తుమ్మకర్రతోనే ప్రతి వస్తువు తయారు చేయబడినట్లుగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొట్టమొదటిగా మందసము దేంతో తయారు చేయమన్నాడు? తుమ్మకర్రతోనే తయారు చేయమన్నాడు. తరువాత సన్నిధి రొట్టెల బల్ల దేంతో తయారు చేయమన్నాడు? తుమ్మకర్రతోనే చేయమన్నాడు. అలాగే బలిపీఠం కూడా దేంతో తయారు చేయమన్నాడు? తుమ్మకర్రతోనే చేయమన్నాడు. అలాగే ప్రత్యక్షపు గుడారమునకు చుట్టూ ఉన్నటువంటి పలకలను కూడా దేంతో తయారు చేయమన్నాడు? తుమ్మకర్రతోనే చేయమన్నాడు. కనుక ప్రత్యక్షపు గుడారములో చాలా వస్తువులు తుమ్మకర్రతోనే తయారు చేయబడ్డాయి. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ధూపవేదిక కూడా తుమ్మకర్రతోనే చేయమని దేవుడు చెప్పాడు. ఎందుకు ప్రతి వస్తువును కూడా దేవుడు తుమ్మకర్రతో చేయమన్నాడు అంటే తన కుమారుడైనటువంటి యేసు ఆయన పరలోకములో ఆయన తన కుమారుడిగా దేవునిగా ఉన్నాడు. కానీ భూలోకానికి వచ్చినప్పుడు ఆయన ఎలా వచ్చాడు? మానవుడిగా వచ్చాడు. కనుక తన కుమారుణ్ణి దేవుడు దృష్టిలో పెట్టుకున్నాడు. తన కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు భూలోకమునకు మానవుడిగా అవతరిస్తాడు అన్న సంగతి ముందుగానే ఎరిగినటువంటి ఆ దేవుడు తన కుమారుణ్ణి ఈ ప్రత్యక్షపు గుడారంలో ప్రతి వస్తువులో కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. యేసు ప్రభు యొక్క మానవత్వమే ఈ తుమ్మకర్రను తెలియచేస్తుంది. యేసు ప్రభు భూలోకానికి వచ్చినప్పుడు ఆయన మానవుడిగా వచ్చాడు. మన వంటి శరీరమును ధరించుకొని వచ్చాడు. మన శరీరము ఏ విధంగా అయితే పాప శరీరము, యేసు ప్రభు కూడా పాప శరీర ఆకారముతో యేసు ప్రభు వచ్చాడు. మన వలె యేసు ప్రభు రక్త మాంసములలో పాలివాడుగా అయ్యాడు. మన వలె యేసు ప్రభు ఆకలి కొన్నాడు. మనకు ఆకలైనట్లుగా యేసు ప్రభు కూడా ఆకలేసింది. మనకు ఎలాగైతే దప్పికవుతుందో యేసు ప్రభువుకు కూడా దప్పికయింది. ఎందుకని? మనం మానవులం కాబట్టి మనకు ఆకలి అవుతుంది, మనకు దప్పికవుతుంది. యేసు ప్రభు కూడా మానవుడే. ఆయన మానవుడిగా వచ్చాడు కాబట్టి యేసు ప్రభు కూడా మన వలె ఆకలి కొన్నాడు, దప్పిక కొన్నాడు. మనకు ఎలాగైతే నిద్ర వస్తుందో యేసు ప్రభు కూడా నిద్ర వచ్చిందా లేదా? ఆ పడవలో నిద్రపోయాడు యేసు ప్రభు. మనలాగే యేసు ప్రభు అలసిపోయాడు. కనుక యేసు ప్రభువు భూలోకములో మానవుడిగా జీవించాడు. అందుకని మనుష్య కుమారుడు అంటాడు యేసు ప్రభు తన గురించి చెప్పుకునేటప్పుడు కదా. మనుష్య కుమారుడు శాస్త్రులకి ప్రధాన యాజకులకి అప్పగింపబడబోతున్నాడు. మనుష్య కుమారుణ్ణి సిలువ వేసి చంపుతారు. కనుక యేసు ప్రభు మనుషుడిగా మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. అదే దేవుడు ఎరిగినవాడు కాబట్టి ప్రతి ప్రత్యక్షపు గుడారంలో ఉన్న ప్రతి వస్తువును కూడా దేంతో తయారు చేయమని చెప్పాడు? తుమ్మకర్రతోనే. కనుక ధూపవేదిక మన కొరకు దేవుని దగ్గర, తండ్రి దగ్గర ప్రార్థన చేయుచున్న, ధూపము వేయుచున్నటువంటి ఆ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఈ లోకములో మానవుడిగా జన్మించాడు కాబట్టి ఆయన తుమ్మకర్రతో దానిని తయారు చేయమని చెప్పాడు. ధూప వేదికను తుమ్మకర్రతో తయారు చేయాలి అని దేవుడు ఇక్కడ చెప్పాడు. 2వ వచనంలో ఏం చెప్పాడో చూడండి. దాని పొడవు 1 మూర ఉండాలి అన్నాడు. అలాగే దాని వెడల్పు కూడా ఎంత ఉండాలని చెప్పాడు? 1 మూర ఉండాలి. పొడవు వెడల్పుల కొలతలు సమానంగా ఉండాలి. దానిని ఏమంటారంటే చచౌకము అంటారు. చచౌకము అంటే
చదరముగా ఉండటం, నలు చదరము అంటాం కదా, దానిని చచవుకము అంటారు. పొడవు ఒక మూర, అలాగే వెడల్పు కూడా ఒక మూర, అది చచవుకముగా ఉండవలెను అని మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. అలాగైతే ధూప వేదికను దేవుడు తుమ్మకర్రతో చేయమన్నాడు. దాని కొలతలు కూడా దేవుడు చెప్పాడు. పొడవు వెడల్పులు సమానముగా ఉండాలి, చచవుకముగా ఉండాలి. ప్రత్యక్షపు గుడారములో చచవుకముగా ఉన్నటువంటివి 3 ఉన్నాయి కదా. ఒకటి బలిపీఠము. బలిపీఠం ఎలా ఉంటుంది? చచవుకముగా ఉంటుంది. పొడవు 5 మూరలు, వెడల్పు కూడా 5 మూరలు. పొడవు వెడల్పుల కొలతలు సమానం, చచవుకము బలిపీఠం. అలాగే ఆ ప్రధాన యాజకుడు ధరించేటువంటి న్యాయ విధాన పతకము కూడా చచవుకముగా ఉంటుంది అని మనం చెప్పుకున్నాం. జానడు పొడవు, జానడు వెడల్పు కలిగి ఉంటుంది కనుక ఆ న్యాయ విధాన పథకము కూడా చచవుకముగా ఉంటుందని దేవుడు చెప్పాడు. అలాగే ఇప్పుడు మనం చదువుతున్నటువంటి ధూపవేదిక కూడా చచవుకముగా ఉంటుంది. బలిపీఠము, న్యాయ విధాన పథకము, ధూపవేదిక, ఈ 3 కూడా చచవుకముగా ఉంటున్నాయని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. చచవుకము అంటే పొడవు వెడల్పులు సమానముగా ఉంటున్నాయి. అలాగైతే మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు బలిపీఠము చచవుకముగా ఉన్నది అంటే ఆయన ప్రపంచములో ఉన్న మానవుల అందరి కొరకు ఆయన తన ప్రాణమును సమానంగా ప్రాణం పెట్టాడు. ఒక జాతిని ప్రేమించి, ఒక దేశస్తులను ప్రేమించి యేసు ప్రభు వారి కొరకు ప్రాణం పెట్టల. ప్రపంచంలో ఉన్న మానవులను అందరిని కూడా సమానముగా ప్రేమించి అందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. అది చచవుకము అంటే. న్యాయ విధాన పథకం, అది ఆ రొమ్ము భాగం మీద ప్రధాన యాజకుడు దానిని ధరిస్తాడు, ఛాతి మీద దానిని ధరిస్తాడు. దాని మీద 12 గోత్రాల పేర్లు ఉంటాయి. అలాగైతే యేసు ప్రభు ఇశ్రాయేలీలను అందరినీ కూడా సమానంగా వారిని ప్రేమించేవాడుగా, వారి భారమును ఆయన భరించేవాడుగా ఉన్నాడు అనే సంగతిని న్యాయ విధాన పథకం జ్ఞాపకం చేస్తుంది. అలాగే ఇక్కడ ధూపవేదిక కూడా చచవుకముగా దానిని నిర్మించాలని దేవుడు చెప్పాడు. అంటే యేసు ప్రభు కూడా తన దగ్గరకు వచ్చేటువంటి విశ్వాసుల అందరి కొరకు ఆయన సమానంగా ప్రార్థన చేసేవాడు. ధూపవేదిక కూడా అది చచవుకము. ధూపవేదిక యేసు ప్రభు ప్రార్థన చేసేటువంటి వాడనే సంగతిని మనకు జ్ఞాపకం చేస్తుండగా, యేసు ప్రభు ఎంతమంది కోసం ప్రార్థన చేస్తున్నాడు? తన దగ్గరకు ఎంతమంది అయితే వస్తారో, తన దగ్గరకు ఎందరైతే విశ్వసించడానికి వస్తారో వారందరి కోసం ఆయన ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. ఈ సత్యాన్ని మనం హెబ్రీ పత్రికలో చదువుతాం. 7వ అధ్యాయం చూడండి. హెబ్రీలకు పౌలు రాసిన పత్రిక 7వ అధ్యాయములో 25వ వచనం మనం చదువుకుందాం. అక్కడ యేసు ప్రభువు తన దగ్గరకు వచ్చే వారందరి కొరకు ఆయన ప్రార్థన చేసేవాడుగా, విజ్ఞాపన చేసేవాడుగా ఉన్నాడనే సంగతిని అపోస్తలుడైన పౌలు రాస్తూ ఉన్నాడు. చూడండి 7:25 మనం చదువుదాం. ఈయన అనగా యేసు ప్రభు తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. ఈయన అంటే యేసు ప్రభు తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున, ఎందరైతే తన ద్వారా యేసు ప్రభు ద్వారా తండ్రి అయిన దేవుని దగ్గరకు ఎంతమంది అయితే వస్తున్నారో వారి పక్షమున ఏం చేస్తున్నాడు? తండ్రి దగ్గర విజ్ఞాపనము చేయుచున్నాడు. అది చచవుకము అంటే. అందరి కొరకు, తన దగ్గరకు వచ్చే వారందరి కొరకు, తన ద్వారా తండ్రిని ఆశ్రయించే వారందరి కొరకై ఆయన విజ్ఞాపనము చేయుచున్నాడు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అలాగైతే సోదరులారా, సోదరీలారా, ఆయన అందరి కొరకు ప్రాణం పెట్టినవాడు, ఆయన అందరి భారములను భరించుచున్నటువంటి వాడు, ఆయన అందరి కొరకు ప్రార్థన చేయుచున్నవాడు. ఆయన అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అలాగైతే ఆయన పిల్లలమైన మనం
మనం కూడా అందరి కొరకు ప్రార్థన చేయాలి. అదే కదా తిమోతికి కూడా పౌలు రాస్తే ఏమన్నాడు? మనుషులు అందరి కొరకు మనం ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయాలి. రాజుల కొరకు ప్రార్థన చేయాలి, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి, మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. మనము అందరినీ ప్రేమించాలి. అది చచౌకము అనే పదంలో ఉన్నటువంటి అర్థం. అందరినీ సమానముగా మనము ప్రేమించేటువంటి వారంగా ఉండాలి. మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఆయన అందరినీ ప్రేమించి ప్రాణం పెట్టినవాడు, అందరి భారములను భరించుచున్నవాడు, అందరి కొరకు ఆయన ప్రార్థన చేయుచున్నవాడు. దాని పొడవు ఒక మూర ఉండాలి, దాని వెడల్పు ఒక మూర ఉండాలి, దాని ఎత్తు 2 మూరలు ఉండాలి అని చెప్పాడు. దానికి కొమ్ములు దానితో ఏకాండమై ఉండవలెను అని చెప్పాడు. దానికి 4 కొమ్ములు ఉండాలి. మనం ఆ కొమ్ములను గురించి కూడా చెప్పుకున్నాం. కొమ్ములు దేనికి ఉంటాయి? బలిపీఠానికి కొమ్ములు ఉంటాయని మనం బలిపీఠం గురించి మనం చెప్పుకున్నప్పుడు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. బలిపీఠానికి 4 కొమ్ములు ఉంటాయి. అలాగే ఇప్పుడు ధూపవేదికకు కూడా 4 కొమ్ములు దానితో ఏకాండమై ఉంటాయి అని చెప్పాడు. కొమ్ము దేనిని తెలియచేస్తుందంటే శక్తిని తెలియచేస్తుంది, బలాన్ని తెలియచేస్తుంది. జంతువులకి కొమ్ములు ఉంటాయి కదా, కొన్ని జంతువులకి కొమ్ములు ఉంటాయి. కొమ్ము ఎలా ఉంటుంది కదా? బలంగా ఉంటుంది. ఆ జంతువు తనను తాను కాపాడుకోవటానికి తన తల మీద ఉన్నటువంటి ఆ కొమ్ములను ఉపయోగిస్తుంది. ఆ కొమ్ములకు ఉన్నటువంటి శక్తి చేత, ఆ కొమ్ములకు ఉన్నటువంటి బలము చేత అవి శత్రువులతో పోరాడతాయన్నమాట. కొమ్ము బలమును శక్తిని తెలియచేస్తూ ఉన్నది. అలాగైతే ఈ ధూప వేదికకు కూడా 4 మూలల 4 కొమ్ములు ఉండాలి అన్నాడంటే మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఆయన శక్తిమంతుడు. ఎంత శక్తిమంతుడు అంటే ఆయన సర్వశక్తిమంతుడు. యోసేపును గురించి తన తండ్రి అయినటువంటి యాకోబు యోసేపును గురించి ప్రవచిస్తూ ఒక మాట చెప్పాడు. చదువుదాం చూడండి. ద్వితీయోపదేశ కాండములో 33వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయంలో యోసేపును గురించి చెబుతూ యోసేపు యొక్క బలమును గురించి, యోసేపుకున్నటువంటి శక్తిని గురించి యాకోబు దేనితో పోల్చి చెప్పాడో మనం అక్కడ చూడగలం. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 17వ వచనం చూడండి. 17వ వచనం. 13వ వచనములో యోసేపును గురించి ఇట్లనెను అని ఉన్నది. అంటే ఈ వచనాలన్నీ యోసేపును గురించి చెప్పాడు. చెబుతూ 17వ వచనంలో ఏమన్నాడు చూడండి. అతని వృషభమునకు మొదట పుట్టిన దానికి ఘనత కలదు, అతని కొమ్ములు గురుపోతు కొమ్ములు అన్నాడు. అతని కొమ్ములు అంటే యోసేపు కొమ్ములు. యోసేపుకు కొమ్ములు ఉంటాయా? యోసేపు కొమ్ములు అంటే దాని అర్థమైంది యోసేపుకున్నటువంటి శక్తి, యోసేపుకున్నటువంటి బలం. అది యోసేపు యొక్క శక్తిని గురించి ఇక్కడ ప్రవచించటం మనం చదువుతున్నాం. మోషే ఏమన్నాడు చూడండి. అతని కొమ్ములు గురుపోతు కొమ్ములు అన్నాడు. అతని కొమ్ములు గురుపోతు కొమ్ములు. వాటి వలన అంటే ఆ కొమ్ముల వలన అతడు భూమ్యాంతముల వరకు జనములను త్రోసివేయును. అతని బలమును గురించి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. గురుపోతుకున్నటువంటి కొమ్ములకు ఎంత బలం ఉంటుందో అంత బలము యోసేపు కలిగి ఉండి భూమ్యాంతముల వరకు అతడు జనులను త్రోసివేస్తాడు అనే సంగతిని మనం ఇక్కడ చదువుతున్నాం. అలాగైతే కొమ్ము అనేది బలమును శక్తిని తెలియచేస్తుంది. ప్రియులారా, మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు సర్వశక్తి కలిగినటువంటి వాడు. ఆయన శక్తి, ఆయన ప్రార్థనలో శక్తి కదా. ఇప్పుడు ధూపవేదిక అంటే ప్రార్థనను గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ధూపవేదికకు 4 మూలల 4 కొమ్ములు ఉన్నాయి కదా. అవును, మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క ప్రార్థనలో ఏమన్నా చెప్పండి, శక్తి ఉన్నది.
యేసు ప్రభు శిష్యుల దగ్గరికి ఒకసారి ఒక అతను తన కుమారుడికి మోగ దయ్యము, చెవిటి దయ్యం పట్టిన ఆ బాబుని తీసుకొని వచ్చి, అయ్యా నా కుమారుణ్ణి స్వస్థపరచండి అంటే వాళ్ళు స్వస్థపరచలేకపోయారు. అప్పుడు యేసు ప్రభు వచ్చాడు అక్కడికి. ఏం జరిగింది ఇక్కడ అని అడిగాడు. అడిగితే, అయ్యా నా కుమారుణ్ణి బాగు చేయమని నీ శిష్యుల్ని అడిగితే వాళ్ళు చేత కాలేదయ్యా, చేయలేకపోయారంటే అప్పుడు యేసు ప్రభు ఆ కుమారుణ్ణి ఏం చేశాడు? స్వస్థపరిచాడు. స్వస్థపరిచిన తర్వాత యేసు ప్రభు దగ్గరకు వచ్చి శిష్యులు అడుగుతున్నారు, మేమెందుకు స్వస్థపరచలేకపోయాం, మా చేత ఎందుకు కాలేదు అని అడిగితే అప్పుడు యేసు ప్రభు చెప్పాడు, 2 మాటలు చెప్పాడు అక్కడ. ఒకటి మీ అవిశ్వాసము వలన అన్నాడు, రెండవది ప్రార్థన అన్నాడు. ప్రార్థన, మీలో ప్రార్థన తగ్గింది, అందుకని ఏమి లేదు, శక్తి లేదు. యేసు ప్రభువు మన కొరకు ప్రార్థన చేసేవాడు. ఆయన నిరంతరము ప్రార్థన చేసేవాడు. ఆయన ప్రార్థనా శక్తి గొప్పది. సోదరుడా, సోదరి, ప్రార్థన చేస్తున్నావా? మన ప్రార్థనలో శక్తి ఉందా? ఈ రాత్రి మనం ఆలోచన చేయాలి. దహన బలిపీఠానికి 4 కొమ్ములు ఉన్నాయి. ఎందుకంటే మన ప్రార్థనలో ఏం కనపడాలి? కొమ్ముకున్నటువంటి ఆ శక్తి, ఆ బలము ప్రార్థనలో కూడా కనపడాలి. యేసు ప్రభు యొక్క ప్రార్థనలో శక్తి ఉన్నది. ఆయన ఒకసారి కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన ముఖరూపమే ఏమైపోయింది? మారిపోయింది. ఆయన వస్త్రములు దగదగ మెరిసిపోయాయి. ప్రార్థనలో ఎంత శక్తి ఉన్నది. కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, కొమ్ము అనేది శక్తిని తెలియచేస్తుంది. ప్రార్థన ద్వారా ఏమొస్తుంది? శక్తి. యేసు ప్రభు కూడా చెప్పాడు ఒక మాట, చదువుదాం. లూకాసు సువార్త 21వ అధ్యాయంలో, లూకాసు సువార్త 21వ అధ్యాయంలో 36వ వచనం కదా, 36వ వచనం చూడండి. అక్కడ ఏం చెప్పాడు యేసు ప్రభు? మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు. మనకి ఏ శక్తి కావాలి? మనకి ఏ శక్తి కావాలి? మనుష్య కుమారుని ఎదుట నిలవబడగలిగే శక్తి. మనుష్య కుమారుడు అంటే యేసు ప్రభువే. యేసు ప్రభు దగ్గర మనం ఒక రోజు నిలబడాలి. ఆ నిలబడే శక్తి నీకు రావాలంటే ఏం చేయమన్నాడు ఇక్కడ యేసు ప్రభు? ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండండి అన్నాడు. ప్రార్థన ద్వారా ఏముందో చెప్పండి? శక్తి ఉన్నది. శక్తి. ప్రార్థన చేసేటువంటి వారిలో శక్తి ఉంటుంది. ప్రార్థన లేని వారిలో ఏ శక్తి కూడా ఉండదు. ప్రార్థన చేస్తున్నామా మనం? మోషే కొండ మీద తన 2 చేతులు పైకి చాపినప్పుడు కదా ఇశ్రాయేలీలకు విజయం వచ్చింది. ఆయన చేతులు బరువెక్కి చేతులు క్రిందకు దించినప్పుడు ఇశ్రాయేలీలు ఏమైపోయారు? ఓడిపోయారు. ప్రార్థనలో శక్తి ఉంది. ప్రార్థనలో శక్తి. ధూప వేదికకు కొమ్ములు ఉన్నాయి. కొమ్ములను అమర్చండి, కొమ్ములు ఏకాండమై ఉండాలని దేవుడు మోషే ద్వారా తెలియచేశాడు. అలాగైతే సహోదరుడా, సహోదరి, ప్రార్థన చేస్తున్నామా? అసలు మనం ప్రార్థన చేస్తున్నామా? చాలా విచారకరం ఏంటంటే విజ్ఞాపన కూడికకు చాలా తక్కువ మంది వస్తున్నారు. ప్రార్థన శక్తి లేదు. సంఘము ఎలా అభివృద్ధి చెందుతుంది చెప్పండి? జీవితంలో ప్రార్థన ఉందా? సంఘములో ప్రార్థన ఉందా? కుటుంబములో ప్రార్థన ఉందా? నీ వ్యక్తిగత జీవితంలో ప్రార్థన ఉందా? ప్రార్థన పట్ల ఆసక్తి ఉందా? శక్తి ఎలా వస్తుంది? ఈ రాత్రి ఆలోచన చేయండి. ప్రార్థనా శక్తి. త్వరగా పాటలు పాడుకుంటే శక్తి వస్తుందా? ప్రార్థనా శక్తి మాకు ఇయ్యయ్యా, దానియేలు లాంటి ప్రార్థన మాకు ఇయ్యయ్యా, ఊరకు అనుకుంటే పాటలు పాడుకుంటే రాదు. మోకరించి ప్రార్థన చేయాలి మనం. కనుక ఇక్కడ మనం దేవుడు చెప్పాడు, కొమ్ములు ఉన్నది బలిపీఠమునకు, రెండవదిగా ఈ ధూప వేదికకు మాత్రమే ఉన్నాయి. కనుక యేసు ప్రభు కూడా చెప్పాడు, ఒక దినాన మనిషి కుమారుని ఎదుట మీరందరూ నిలబడాలి,
ఆయన ఎదుట నిలబడే శక్తి మీకు రావాలంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండండి అని చెప్పాడు. నిర్గమాకాండం 30వ అధ్యాయంలో ధూప వేదికను తుమ్మకర్రతో చేయమన్నాడు. దాని పై కొలతలు చచౌకముగా ఉండాలి అన్నాడు. 4 మూలలు కొమ్ములు ఏకాండమై ఉండాలి అని చెప్పాడు. ఇప్పుడు 3వ వచనంలో చూడండి, ఆ ధూప వేదికకు, ఆ తుమ్మకర్రతో చేయబడినటువంటి ఆ ధూప వేదికకు బంగారు రేకులతో పొదిగించాలి అని చెప్పాడు. 3వ వచనం, దాని పై భాగమునకును దాని 4 ప్రక్కలకును దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టూ కూడా బంగారు జవను చేయవలెను అని చెప్పాడు. తుమ్మకర్రతో చేయబడిన ప్రతి దానికి కూడా బంగారు రేకుతో పొదిగించాలని ఆయన ప్రారంభం నుండి చెబుతున్నాడు దేవుడు కదా. మందసమును తుమ్మకర్రతో చేయమన్నాడు, బంగారు రేకులతో పొదిగించమన్నాడు. బల్లను తుమ్మకర్రతో చేయమన్నాడు, బంగారు రేకులతో పొదిగించమని చెప్పాడు. బలిపీఠమును తుమ్మకర్రతో చేయమన్నాడు, బంగారు రేకులు కాదు ఇత్తడితో దానిని పొదిగించమని చెప్పాడు. ఇప్పుడు ధూపవేదికను కూడా తుమ్మకర్రతో చేయమన్నాడు, ఇక్కడ బంగారు రేకులతో పొదిగించమన్నాడు. బంగారు రేకులు, ఆ బంగారం మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులో ఉన్న దైవత్వం. ఇందాక తుమ్మకర్ర మానవత్వాన్ని గురించి చెప్పుకున్నాం. ఆయన మనలాగే మనుషుడుగా మనలాంటి శరీరం, మనలాంటి రక్తమును ధరించి వచ్చాడు, కానీ ఆయనలో పాపం లేదు. ఆకారానికే పాప శరీరాకారం, కానీ ఆయనలో పాపం లేదు. కానీ ఆయన మనుషుడు కాబట్టి మన వలె ఆకలి కొన్నాడు, మన వలె దప్పిక కొన్నాడు, మనలాగే అలిసిపోయాడు, మనలాగే నిద్రపోయాడు. ఆయన మానవుడిగా ఉండవలసిన లక్షణాలు ఆయనలో ఉన్నాయి, కానీ పాపం లేదు. ఆ పాపము లేకుండా ఉండటం ఏంటిది? దైవత్వం. అది పాపం ఉండకుండా ఉండేది ఎవరు చెప్పండి? పాపం లేనివాడెవరు? దేవుడు మాత్రమే. కాబట్టి యేసు ప్రభువులో దైవత్వము కూడా ఉన్నది. మానవుడే కానీ ఆయన దేవుడు. ఆయనలో పాపం లేదు. యేసు ప్రభువు మానవుడిగానే ఉన్నాడు, కానీ బంగారు రేకుతో పొదిగించబడినటువంటి రీతిలో ఆయనలో దైవత్వము ఉన్నది. అందుకని చచ్చిపోయిన వారిని కూడా ఏం చేయగలిగాడు? ఆయన బ్రతికించగలిగాడు. మానవుడైతే బ్రతికిస్తాడా? ఆయన దేవుడు కాబట్టి, ఆయనలో దైవత్వము ఉన్నది కాబట్టి చనిపోయిన వారిని ఏం చేయగలిగాడు? బ్రతికించాడు. ఆయన మానవుడే, కానీ ఆయనలో దైవత్వము ఉన్నది కాబట్టి విపరీతమైనటువంటి గాలులు వస్తూ ఉండగా గాలి ఆగిపో అనగాని గాలి ఏమైపోయింది? ఆగిపోయింది. సముద్రము పొంగుతూ ఉండగా సముద్రమును గద్దించగానే అదేమైపోయింది? నెమ్మళించింది. మానవుడు గద్దిస్తే సముద్రం ఆగిపోయిద్దా? గాలి ఆగిపోయిద్దా? ఆయనలో దైవత్వము ఉన్నది. కనుక ప్రియులారా, యేసు ప్రభువు ఆయన మానవుడు. తుమ్మకర్ర తెలియచేస్తుంది. ఆ తుమ్మకర్రతో చేయబడిన ఆ ధూపవేదిక బంగారు రేకులతో పొదిగించబడింది అంటే అర్థం ఏంటంటే, ఆ మానవుడిగా ఉన్న యేసు ప్రభువులో ఏముంది? దైవత్వము కూడా ఉన్నది. ఆయన చనిపోయినా కూడా మనలాగా కుళ్ళిపోలా. మనిషి అయితే కుళ్ళిపోతాడు. ఆయన దేవుడు కాబట్టి 3వ దినమున మరణమును ఆయన జయించి సజీవుడిగా లేచాడు. మళ్ళీ చచ్చిపోలా, మళ్ళీ చనిపోలేదు. ఆయన 40 రోజుల తర్వాత ఆయన ఆరోహణుడు పరలోకానికి వెళ్ళిపోయాడు. యేసు ప్రభులో దైవత్వము ఉన్నది. అది బంగారు రేకంటే. కనుక దేవుడు చెప్పాడు, తుమ్మకర్రతో ధూప వేదికను చేసినా తుమ్మకర్రతోనే ఉంచొద్దు, దానికి బంగారు రేకులతో పొదిగించాలి అని చెప్పాడు. యేసు ప్రభు నా కుమారుడు యేసుక్రీస్తు ఈ లోకమునకు మానవుడిగా వచ్చిన ఆయనలో దైవత్వం ఉన్నది అనే సంగతిని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 4వ వచనం చదువుకుందాం. 4వ వచనం, దాని జవకు దిగువన దానికి 2 బంగారు ఉంగరములు చేయవలెను. దాని 2 ప్రక్కల యందలి దాని 2 మూలల మీద వాటిని ఉంచవలెను. అవి దానిని మోయు మోత కర్రలకు స్థలములు అన్నాడు. 5వ వచనం, ఆ మోత కర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకులు
పొదిగించవలెను. కనుక ఇక్కడ ఆ ధూపవేదికను ఒక చోట నుండి మరొక చోటకు మోసుకొని పోవాలంటే దానికి 2 మోత కర్రలను కూడా తయారు చేయమన్నాడు. తుమ్మకర్రతో చేయమన్నాడు. వాటికి కూడా బంగారు రేకులను పొదిగించమని చెప్పాడు. బలిపీఠమును మోయడానికి కూడా మోత కర్రలను చెప్పాడు. మందసమును మోయడానికి మోత కర్రలను గురించి చెప్పాడు. సన్నిధి రొట్టెల బల్లను మోయడానికి మోత కర్రలు కావాలని చెప్పాడు. ఇప్పుడు ధూపవేదికను మోయడానికి కూడా ఏం కావాలి? మోత కర్రలు కావాలి. మందసమైన, బలిపీఠమైన, సన్నిధి రొట్టెల బల్లైన, ధూపవేదికైన మన ప్రభువైన యేసుక్రీస్తే. మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని మోయుచూ ఉన్నటువంటి గ్రంథం పాత నిబంధన, క్రొత్త నిబంధన. ఆ 2 గ్రంథాలలో కూడా ఎవరు కనపడుతున్నారు? మన ప్రభువైన యేసుక్రీస్తు కనిపిస్తున్నాడు. ఆదికాండము మొదలుకొని ప్రకటన గ్రంథము వరకు ప్రతి గ్రంథములో కూడా ఎవరు కనపడతారు? యేసు ప్రభువే కనిపిస్తాడు. యేసు ప్రభువుని లోకానికి చూపిస్తున్నటువంటి 2 గ్రంథాలు, పాత నిబంధన గ్రంథం, క్రొత్త నిబంధన గ్రంథం. 2 గ్రంథాలు కలిపి ఒకటే గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. ప్రియ సోదరుడా, సోదరి, ఆ మోత కర్రలు ఏ విధంగా అయితే ధూపవేదికను మోయడానికి ఉపయోగపడుతున్నాయో, యేసుక్రీస్తుని లోకమునకు చూపిస్తున్నటువంటి గ్రంథము పరిశుద్ధ గ్రంథం. ఆ పరిశుద్ధ గ్రంథములో పాత నిబంధన, క్రొత్త నిబంధన గ్రంథాలు, మోత కర్రలు. అలాగే నీవు నేను కూడా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని లోకానికి చూపించే మోత కర్రలుగా మనం కూడా ఉపయోగపడాలి. యేసు ప్రభువుని మనం కూడా లోకానికి చూపించగలిగేటువంటి వారంగా మన సాక్ష్య జీవితం కూడా ఉండాలనే సంగతిని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. 6వ వచనం చదువుదాం. 6వ వచనం, సాక్ష్యపు మందసము నొద్ద నుండు అడ్డతెర ఎదుట, అనగా శాసనముల మీది కరుణాపీఠము ఎదుట నీవు దానిని ఉంచవలెను, అక్కడ నేను నిన్ను కలిసికొందును. ధూపవేదికను ఉంచవలసిన స్థలమును గురించి 6వ వచనంలో చెబుతున్నాడు. ధూపవేదికను ఎక్కడ పెట్టాలో కూడా చెప్పాడు. చూసారా దేవుడు ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రత్యక్షపు గుడారములో అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము, ఆవరణము మనం చెప్పుకున్నాం కదా. అతి పరిశుద్ధ స్థలములో మందసము ఉంటుంది. మందసము మీద కరుణాపీఠం ఉంటుంది. దాని ఎదుట అడ్డతెర ఉంటుంది. ఈ అడ్డతెర ఎదుట ఏం ఉంచాలని చెప్పాడు ఇక్కడ? ధూపవేదికను ఉంచాలి. ఇటువైపేమో దక్షిణము వైపేమో దీపవృక్షము ఉంటుంది, ఉత్తరము వైపేమో సన్నిధి రొట్టెల బల్ల ఉంటుంది. ఈ రెండిటి మధ్యలో పెట్టమని చెప్పలా. ధూపవేదికను ఉంచవలసిన స్థలమును దేవుడు ప్రత్యేకంగా చెప్పాడు. మనం అది గమనిస్తున్నాం. 6వ వచనం చూడండి, ఎక్కడ పెట్టమన్నాడు? సాక్ష్యపు మందసము నొద్ద ఉండు అడ్డతెర ఎదుట. మందసానికి ఎదురుగా ఏముందంటే అడ్డతెర ఉంటుంది. ఆ అడ్డతెర ఎదుట, అనగా శాసనముల మీద కరుణాపీఠము ఎదుట నీవు దానిని ఉంచవలను అన్నాడు. కరెక్ట్గా మందసమునకు దగ్గరలో దానిని ఉంచాలి. మందసానికి ఈ ధూపవేదిక మధ్యలో ఉండేది ఏంటిదంటే అడ్డతెర మాత్రమే. నీవు దానిని అక్కడ ఉంచవలను, నేను అక్కడ నిన్ను కలుసుకుందును అని చెప్పాడు. ఎక్కడ కలుసుకుంటాను నేను నేను ఎక్కడ కలుసుకుంటాను? ధూపవేదిక దగ్గర కలుసుకుంటా. ఆ ధూపవేదిక మందసానికి దగ్గరగా ఉంచాలి. అక్కడికి వచ్చి నువ్వు ధూపం వేసేటప్పుడు నేను నిన్ను అక్కడ కలుసుకుంటా. ప్రధాన యాజకుడైన అహరోనును దేవునిని వాళ్ళిద్దరిని కూడా కలిపే స్థలం ఏంటిది? ధూపవేదిక. ప్రధాన యాజకుడైన అహరోనుని ఈ దేవునిని ఇద్దరిని కూడా కలిపేటువంటి స్థలము ధూపవేదిక అని మనం ఇక్కడ చదువుతున్నాం. నేను నిన్ను అక్కడ కలుసుకుంటా, ధూపవేదిక దగ్గర కలుసుకుంటా. మనల్ని ఇద్దరిని కలిపేది ధూపవేదిక. అలాగైతే ఇందులో మనకున్నటువంటి పాఠం ఏంటంటే, పరలోకములో ఉన్నటువంటి ఆ దేవునిని, భూలోకములో ఉన్నటువంటి మనలను ఇద్దరిని కలిపేది ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు.
యేసు ప్రభువు లేకుండా మనము తండ్రిని చేరలేము. యేసు ప్రభువు నామము లేకుండా మన ప్రార్థన దేవుని దగ్గరకు చేరదు. మనలను దేవునిని కలిపేది ఏమిటంటే యేసు ప్రభువే. ఆ ధూపవేదిక యేసు ప్రభువే. మన ప్రార్థన ధూపవేదిక అంటే ప్రార్థన. మన ప్రార్థన కూడా దేవుని యొద్దకు చేరాలి అంటే ఏం కావాలి చెప్పండి? యేసు ప్రభువు కావాలి. యేసు ప్రభువు లేకుండా మన ప్రార్థన వెళ్ళదు. అందుకని యేసు ప్రభు ఏం చెప్పాడు? మీరు తండ్రిని ఏది అడిగినా కూడా నా నామమున అడగండి అని చెప్పాడు. నా నామమున మీరు తండ్రిని అడిగితే అది మీకు అనుగ్రహించబడుతుంది. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. యేసు ప్రభు చెప్పినటువంటి మాట 15వ అధ్యాయంలో ఏం చెప్పాడు చదువుకుందాం. 15వ అధ్యాయం 16వ వచనం చూడండి. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురు. కనుక తండ్రిని మనము అడగాలి అంటే డైరెక్ట్గా మనము తండ్రిని అడగలేము. ఏ నామము ఉపయోగించాలి? యేసునామం. ప్రధాన యాజకుణ్ణి దేవుడు కలుసుకునే స్థలము ధూపవేదిక. అలాగైతే ఆ ధూపవేదిక మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మన ప్రార్థన కూడా దేవుని దగ్గరికి చేరాలంటే యేసునామమే అవసరం. అందుకని ప్రభు ఇక్కడ చెప్పాడు, నా పేరట తండ్రిని ఏమి అడుగుదురు. నా పేరట తండ్రిని అడగండి. 16వ అధ్యాయంలో కూడా అదే మాట చెప్పాడు. చూడండి 23వ వచనం. 16:23. ఆ దినమున మీరు దేనిని గూర్చియు నన్ను అడగరు, మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును అన్నాడు. నా పేరట తండ్రిని మీరు ఏమి అడిగినా ఆయన మీకు అది అనుగ్రహించును. అలాగైతే మనము దేవునిని అడగాలి అంటే ఏ నామము ద్వారా చెప్పండి? యేసు నామము ద్వారా. మన ప్రార్థన ముగింపులో యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి అని మన తండ్రికి ప్రార్థన యేసు నామము ద్వారా చేర్చాలి. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో కూడా ఈ సత్యం మనకు అక్కడ తేటగా కనపడుతుంది. చూడండి ఎంత క్లియర్గా అక్కడ మనకు అర్థమవుతుంది ఆ సత్యం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం చూడండి. 3వ వచనం. ప్రకటన గ్రంథం 8:3. సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలువగా, సింహాసనము ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహుధూపద్రవ్యములు ఇయ్యబడెను. ఎవరికి? ఆ దూతకి. ఆ దూత చేతిలో ఏముంది? సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న దూత. ఎవరా దూత? యేసు ప్రభువే. యేసు ప్రభు చేతిలో ఏముంది? సువర్ణ ధూపార్తి ఉంది. ఇప్పుడు ధూపం వేస్తున్నాడు ఆయన. చూడండి అక్కడ వ్రాయబడినటువంటి మాటలు చదువుదాం. పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహుధూపద్రవ్యములు ఇయ్యబడెను. పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై. పరిశుద్ధులంటే మనమే. మనందరి ప్రార్థనలతో కలపడానికి ఆయనకి ఏమి ఇవ్వబడిందట? బహుధూపద్రవ్యము ఇయ్యబడింది. ఇప్పుడు 4వ వచనం చూడండి. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరెను. దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరెను. ఎవరో దూత? యేసు ప్రభువు. అలాగైతే పరిశుద్ధులందరి ప్రార్థనలు తండ్రి దగ్గరికి చేరాలంటే ఎవరి చేతిలో నుండి వెళ్ళాలి? దూత చేతిలో నుండి. దూత చేతిలో ధూపార్తి ఉన్నది. ఆ ధూపార్తిలో నుంచి పొగ పైకి వెళ్తుంటే ఆ పొగతో పాటుగా పరిశుద్ధుల ప్రార్థనలు ఎక్కడికి చేరుతున్నాయి? తండ్రి సన్నిధికి చేరని గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభువు లేకుండా మన ప్రార్థనలు దేవుడి దగ్గరికి వెళ్ళవు. మన ప్రార్థన తండ్రి దగ్గరికి చేరాలంటే యేసు ప్రభువు చేతిలో ఉన్నటువంటి సువర్ణ ధూపార్తిలో నుండి వచ్చేటువంటి ఆ ధూప ద్రవ్యముల పొగ ద్వారా తండ్రి దగ్గరికి వెళుతుంది మన ప్రార్థన. అది అందుకని దేవుడు చెప్పాడు, అహరోను నేను నిన్ను ఎక్కడ కలుసుకుంటాను?
నేను నిన్ను ఎక్కడ కలుసుకుంటాను? ధూపవేదిక దగ్గర. ఆ ధూపవేదిక ఎక్కడ ఉంచాలి? ఆ ధూపవేదికను ఎక్కడ ఉంచాలి? మందసమునకు ఎదురుగా ఉంచు. మందసమునకు ఎదురుగా ఉంచి నీవు అక్కడికి వచ్చి ధూపం వేసేటప్పుడు నేను వచ్చి నిన్ను అక్కడ కలుసుకుంటా. అలాగైతే నిన్ను నన్ను ఇద్దరిని కూడా కలిపేటువంటి స్థలం ఏదంటే ఆ ధూపవేదిక. కాబట్టి ప్రియ సోదరుడా సోదరి, నిన్ను నన్ను కలిపేది యేసు ప్రభువే. మన ప్రార్థనలను తండ్రి దగ్గరికి చేర్చేది యేసు ప్రభువే. మన ఆరాధనను కూడా తండ్రి దగ్గరికి చేర్చేది ఎవరు? చూడండి, ఎఫెసీ పత్రికలో ఒక వచనం చదువుదాం. ఎఫెసీలకు రాసిన పత్రికలో పౌలు రాశాడు 5వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 20 వచనం చూడండి. 20వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట, ఆ మాట యేసు క్రీస్తు యొక్క పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు అన్నాడు. అలాగైతే తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించాలంటే ఏ పేరు ఉపయోగించాలి? అది మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు అన్నాడు. మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలన్నా కూడా యేసుక్రీస్తు నామము ఉపయోగించాల్సిందే. ఆ యేసుక్రీస్తు పేరట మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యేసుక్రీస్తు పేరు ఉపయోగించకుండా నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ఆ స్తుతులు అక్కడికి చేరవు. అందుకనే మనం ఆరాధనలో కూడా ముగింపు ఏం చెప్పాలి? యేసు ప్రభువు నామము పేరట నా ఆరాధన మీకు సమర్పిస్తున్నాం. యేసుక్రీస్తు నామము పేరట మా కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లించుచున్నాం. యేసుక్రీస్తు నామము పేరట ప్రార్థన చేయుచున్నాం. యేసుక్రీస్తు నామము ఉపయోగించాల్సిందే. కొలస్సీలకు రాసిన పత్రికలో కూడా చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3:17. మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా అన్నాడు. మీరేమి చేసినా ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చెయ్యండి. ఎవరి పేరట? ఆయన పేరట, యేసు ప్రభు పేరట చెయ్యండి. సమస్తము యేసు ప్రభు పేరట చేయండి. యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. యేసుక్రీస్తు ద్వారానే చెల్లించాలి. అది కనుక సోదరులారా సోదరీలారా, యేసు ప్రభువు నామము ద్వారా మనం ప్రార్థన చేయాలి. యేసు ప్రభువు నామము ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యేసు ప్రభువు నామము ద్వారా సమస్తమును మనము జరిగించాలి. అప్పుడే ఇవన్నీ ఎక్కడికి చేరతాయి? తండ్రి అయిన దేవుని దగ్గరికి చేరతాయి. ఆ దూత చేతిలో ఉన్నటువంటి సువర్ణ ధూపార్తి చేతిలో ఉన్నటువంటి ఆ ధూప ద్రవ్యముల పొగ ద్వారా పరిశుద్ధుల ప్రార్థనలన్నీ తండ్రి సన్నిధికి చేరెను అనే మాట మనం ఇందాక ప్రకటన 8:4 మనం చదువుతున్నాం. అలాగే మన స్తోత్రములు కూడా అలాగే చేరతాయి. దేవుడు చెప్పాడు, ఆ ధూపవేదికను మందసమునకు ఎదురుగా ఉంచాలి, అక్కడ నేను నిన్ను కలుసుకుంటా. కాబట్టి దేవుడు మనలను కలుసుకునే స్థలము ధూపవేదిక. ఆ ధూపవేదికే మన ప్రభువైన యేసుక్రీస్తు. 7వ వచనం చూడండి. 7వ వచనం, నిర్గమాకాండం 30వ అధ్యాయము 7వ వచనం. అహరోను ప్రతి దినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలను. అతడు ప్రదీపములను చక్కపరుచున్నప్పుడు దాని మీద ఆ ధూపము వేయవలను. 8వ వచనం, మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించున్నప్పుడు దాని మీద ధూపము వేయవలెను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధిలో నిత్యమైన ధూపము. ధూపము ఉదయము వేయాలి, సాయంకాలం కూడా వేయాలి. ఎప్పుడెప్పుడు ఉదయము ఎప్పుడెప్పుడు సాయంకాలం వేయాలన్నాడు? 7వ వచనంలో చెప్పాడు, ప్రతి దినము. ప్రతి దినము కూడా
అహరోను ఉదయము ధూపం వేయాలి, సాయంకాలము కూడా ధూపము వేయాలి, ప్రతి దినము వేయాలి. ధూపం అంటే ఏది చెప్పుకున్నాం? ప్రార్థన. అలాగైతే ప్రార్థన కూడా ఎప్పుడెప్పుడు చేయాలి? మనం ప్రతి దినము ప్రార్థన చేయాలి. ప్రతి దినము మనం ప్రార్థన చేయాలి. ప్రతి దినము ప్రార్థన చేస్తున్నామా మనం? దేవుడు ధూపము విషయంలో ఎన్ని జాగ్రత్తలు చెప్పాడో ఆలోచన చేయండి. ఆ ధూపము అనేది ప్రతి దినము వేయాలి, ప్రతి ఉదయము ప్రతి సాయంకాలము తప్పకుండా వేయాలి. అలాగైతే విశ్వాసులమైన మనం కూడా ప్రతి దినము ప్రార్థన చేయాలి. యేసు ప్రభువుని గురించి ఒక మాట చదువుదాం. లూకాసు వార్త 21వ అధ్యాయం. లూకాసు వార్త 21వ అధ్యాయం. యేసు ప్రభువు కూడా ప్రతి దినము ఆయన పగలు దేవాలయంలో ఏం చేసేవాడు? చూడండి, 21:37 వచనం చదువుదాం. లూకాసు వార్త 21:37. ఆయన ప్రతి దినము, ఆ మాట ఉంది అక్కడ, ప్రతి దినము పగటియందు దేవాలయములలో బోధించుచు రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. ప్రతిరోజు పగలేం చేస్తాడంట యేసు ప్రభు? దేవాలయంలో బోధించేవాడు. రాత్రికి అక్కడికి వెళ్ళిపోతాడు, ఒలీవ కొండకు వెళ్తాడు. ఒలీవ కొండకు వెళ్ళి ఏం చేస్తాడు? ఒలీవ కొండకు వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ఇదే 22వ అధ్యాయం చూడండి, లూకాసు వార్త 22:39 చూడండి. తరువాత ఆయన బయలుదేరి తన వాడుకు చొప్పున ఒలీవ కొండకు వెళ్ళగా, వాడుక ఆయనకు అలవాటు, ఒలీవ కొండకు వెళ్ళటం అలవాటు. చీకటి పడితే ఒలీవ కొండకు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఏం చేస్తాడు? అక్కడ చూడండి, ఒలీవ కొండకు వెళ్ళగా శిష్యులు కూడా ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోట చేరి ఆయన వారితో, మీరు శోధనలలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చెయ్యండి అని చెప్పారు. ఒలీవ కొండకి వెళ్తే ఏం చేస్తాడు యేసు ప్రభు? ప్రార్థన చేస్తాడు. ప్రతి దినము పగటి సమయములో దేవాలయములో బోధించేవాడు. ప్రతి దినము రాత్రి వేళ ఒలీవ కొండ దగ్గర ఏం చేశాడు? ప్రార్థన. యేసు ప్రభు జీవితంలో ప్రతి దినము ప్రార్థన ఉన్నది. సోదరుడా, సోదరి, నీ జీవితంలో, నా జీవితంలో కూడా ప్రతి దినము మనం ప్రార్థన చేస్తున్నామా? దానియేలుని గురించి మనం చదువుతున్నాం కదా. దానియేలు కూడా ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు దేవునికి. ఏ రోజు దానియేలు జీవితంలో ఏం మానలేదు? ప్రార్థన మానలేదు. సింహాల గుహలో వేయబడతావనే శాసనం పుట్టించినా కూడా ఆయన ప్రార్థన మానలేదు. ప్రతి దినము దానియేలు ప్రార్థన చేసేవాడు. ప్రియులారా, మనం కూడా ప్రతిరోజు కూడా ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి. ప్రార్థన మానద్దు. ప్రతి దినము ప్రార్థన చేయాలి. ప్రతి సమయములో కూడా ప్రార్థన చేయాలి. ఎఫెసీ పత్రిక చూడండి, ఆ మాట చదువుదాం. ప్రతి సమయం. ఆ ధూపము ఉదయము వేయమన్నాడు, సాయంకాలం వేయమన్నాడు. కానీ క్రొత్త నిబంధనలో మనం చూస్తే ఉదయము ప్రార్థన చేసుకోవాలి, రాత్రికి ప్రార్థన చేసుకోవాలని కాదు. ఏమన్నాడు చూడండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. 6:18 చూడండి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు అన్నాడు. ప్రార్థన విజ్ఞాపన ఏ సమయంలో చేయాలన్నాడు? ప్రతి సమయమందు అన్నాడు. ప్రతి దినము ప్రార్థన చేయాలి, ప్రతి సమయంలో కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నువ్వు నడుస్తూ వెళ్తున్నావు అనుకోండి, ఒక్కడవే లేకపోతే ఒక్కదానివే నడుస్తూ పోతున్నావు, ఒంటరిగా పోతున్నావు, బస్సులో పోతున్నావు, బండి మీద పోతున్నావు, ఏం చేసుకుంటే వెళ్ళచ్చు? అదే సమయం, అది డ్రైవింగ్ చేసే సమయమే అనుకో, అయినా కూడా ప్రార్థన చేసుకోవచ్చు. ప్రతి సమయములో ప్రార్థన చేసుకోవచ్చు. ఉన్నదా మన జీవితంలో ఈ అనుభవం? ప్రతి సమయంలో కూడా మనం ప్రార్థన చేసుకోగలుగుతున్నామా? ప్రతి దినము ప్రార్థన చేయాలి, ప్రతి సమయంలో కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. 3వ మాట, తిమోతికి పౌలు రాసిన పత్రిక చూడండి. అక్కడ తిమోతికి ఏం రాశాడో చదువుదాం. 2వ అధ్యాయం, తిమోతికి పౌలు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 8వ వచనం చూడండి. 8వ వచనం, 2వ అధ్యాయం 8వ వచనం.
అక్కడ ప్రతి స్థలము అన్నాడు అక్కడ కదా. కావున ప్రతి స్థలమందు పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. ఏ స్థలములో ప్రార్థన చేయాలి? పవిత్రమైన చేతులెత్తి. ఏ స్థలములో? ప్రతి స్థలములో. స్థలముతో నిమిత్తం లేదు, సమయంతో నిమిత్తం లేదు. ఏ సమయంలోనైనా ప్రార్థన చేయొచ్చు, ఏ స్థలములోనైనా ప్రార్థన చేయొచ్చు. ప్రతి స్థలమందు. పౌలు శీలలను తీసుకుని వెళ్ళి చెరసాలలో వేసేశారు కదా. చెరసాలలో ఏం చేశారు? వాళ్ళు పాటలు పాడుతూ ప్రార్థనలు చేశారు. అరే ఇది చెరసాల కదా, ఈడ మనకు సరైన వసతులు లేవు ప్రార్థన చేసుకోవడానికి అని అనుకున్నారా? లేదు. ప్రతి స్థలములో కూడా మనం ప్రార్థన చేయొచ్చు, ప్రతి సమయంలో కూడా మనం ప్రార్థన చేయొచ్చు. ప్రతి దినము ప్రార్థన చేయాలి, ప్రతి సమయములో ప్రార్థన చేయాలి, ప్రతి స్థలములో ప్రార్థన చేయాలి. ఏ స్థలంలోనైనా మనం ప్రార్థన చేసుకోవచ్చు, స్థలముతో నిమిత్తం లేదు. ఏ సమయంలోనైనా ప్రార్థన చేయొచ్చు, సమయంతో నిమిత్తం లేదు. ప్రతి దినము కూడా మనం ప్రార్థన చేయాలి. దేవుడు చెప్పాడు మోషేతో, ప్రతి దినము ఉదయమున సాయంకాలమున ధూపము వేయాలి. మనం కూడా ప్రతిరోజు ప్రార్థన చేద్దాం, ప్రతి సమయంలో ప్రార్థన చేద్దాం, ప్రతి స్థలములో కూడా ప్రార్థన చేసేటువంటి అనుభవం మనం కలిగి ఉందాం. 9వ వచనంలో ఏం చెప్పాడు చూడండి. 9వ వచనం, మీరు దాని మీద అంటే ఆ ధూప వేదిక మీద అన్య ధూపమునైనను దహన బలి సంబంధమైన ద్రవ్యమునైనను నైవేద్యమునైనను అర్పింపకూడదు, పానీయమునైనను దాని మీద పొయ్యకూడదు. దాని మీద ఒకే ఒక పని చేయాలి. ఏంటిదది? ధూపము వేయడం మాత్రమే. ఇంకా అంతకు మించి అన్య ధూపం వేయొద్దు. అది పరిమళ ద్రవ్యములతో ధూపము వేసేటువంటి స్థలం ధూపవేదిక. అంతేకాని దాని మీద అన్య ధూపము వేసి పాడు చేయొద్దు. ఇందులో మనకు చాలా పాఠం ఉంది చూడండి. ధూపవేదికను గురించి దేవుడు వాళ్ళని జాగ్రత్తలు కూడా చెప్పాడు. దాని మీద ఏ ధూపం అంటే ఆ ధూపం వేస్తారేమో, అన్య ధూపం వేయొద్దు. లేవియాకాండం 10వ అధ్యాయంలో ఈ అహరోను కుమారులే నాదాబు అబీహులు ఇద్దరేం చేశారు? అన్యాగ్నిని తీసుకొని వెళ్ళి కదా ఆ దోపార్తుల్లో అన్యాగ్నిని తీసుకొని వెళ్ళి ధూపం వేశారు. ఇద్దరిని ఏం చేశాడు దేవుడు? ఇద్దరిని కూడా దేవుడు కాల్చి పడేసేసాడు, చంపేసేసాడు. ఆ ధూపార్తుల్లో ఏ అగ్ని వేయాలి? బలిపీఠము మీద ఉన్నటువంటి అగ్నినే ఈ ధూపార్తుల్లో వేసి ధూపద్రవ్యం వేయాలి. కానీ వీళ్ళు ఏ అగ్ని వేసుకొని వెళ్ళారు? ఏ నిప్పులైతేనేమిలే, చూసారా? ఏ నిప్పు అయితేనేమిలే, ఆయన కావాల్సింది ఏంటి? పొగే కదా, సాంబ్రాణి పొగే కదా, ధూపద్రవ్యముల పొగే కదా. దేవుడు అదే జాగ్రత్త చెప్పాడు, అన్య ధూపము వేయొద్దు. బలిపీఠము మీద ఉన్నటువంటి అగ్నిని, ఆ నిప్పులనే ఈ యొక్క ధూపార్తుల్లో వేసుకొని దేవునికి ధూపం వేయాలి. కానీ అహరోను కుమారులు నాదాబు అబీహులు అన్యాగ్నిని వేసి వారిద్దరూ కూడా చచ్చిపోయారు. ప్రియులారా, ఇందులో మనకున్న పాఠం ఏంటంటే, మనం కూడా ప్రార్థన ఎట్టున్నా కూడా ప్రార్థన చేసుకోవచ్చులే అని అనుకోవద్దు. ఎట్ట జీవించినా కూడా ప్రార్థన చేస్తే పర్వాలేదులే అనుకోవద్దు. నీ ప్రార్థన దేవుడు అంగీకరించడు, నీ ప్రార్థన శాపమవుతుంది. మనము అన్యుల ఆచారాలు పాటిస్తూ, అన్యులతో సహవాసాలు చేస్తూ, అన్యుల సంబంధమైనటువంటి పద్ధతులన్నీ మనం పాటిస్తూ మళ్ళీ మనం ప్రార్థనలు చేసామనుకోండి, అదే అన్యధూపం అంటే. అన్యధూపమును వేయొద్దు. నువ్వు కూడా అన్యులతో సహవాసం చేస్తూ, అన్యుల ఆచారాలు పాటిస్తూ, అన్యుల పద్ధతులను పాటిస్తూ మళ్ళీ నువ్వు ప్రార్థన చేస్తుంటే అదే అన్యధూపం. దేవుడు మనకి ఖండితంగా చెప్పాడు, అన్యుల ఆచారాలు మనం పాటించకూడదు.
చేయకూడదు. ఇర్మియా గ్రంథం చూడండి, ఒక రెఫరెన్స్ చదువుదాం. 10వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనములో, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 2వ వచనం మొదటి నుంచి కూడా, ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మును గురించి సెలవిచ్చిన మాట వినండి. ఏమన్నాడు? యెహోవా సెలవిచ్చినదేమనగా, అన్య జనముల ఆచారములను అభ్యసింపకుడి. అన్య జనముల ఆచారములను మీరు అభ్యసించొద్దు. వాళ్ళ ఆచారాలు మీరు అభ్యసించొద్దు. వాళ్ళ ఆచారాలు ఆచరిస్తూ, వాళ్ళ పద్ధతులు పాటిస్తూ, వాళ్ళతోటి కలిసిమెలిసి ఉంటూ మళ్ళీ నువ్వు ప్రార్థనలు చేస్తుంటే ఎట్లా? కనుక దేవుని పిల్లలమైనటువంటి మనం ఆ ధూపవేదిక మీద అన్య ధూపమును వేయొద్దు. దహన బలి సంబంధమైన ద్రవ్యమును కూడా అర్పించొద్దన్నాడు. నైవేద్యమును కూడా అర్పించొద్దన్నాడు. పానీయమును కూడా దాని మీద పోయొద్దన్నాడు. దహన బలి ద్రవ్యము అది రక్షణకు గుర్తు కదా. మన పాప పరిహారము కొరకు బలి అయిపోయినటువంటి యేసుక్రీస్తు ధూపమును అక్కడ చేర్చకూడదు. ఆ ద్రవ్యమును తీసుకొచ్చి అక్కడ నువ్వు అర్పించకూడదు, దేవుడు చెప్పాడు. కనుక అన్య ధూపమును వేయకుండా మనం జాగ్రత్త పడదాం. ఆ అన్య సంబంధమైన జీవితాలు జీవిస్తూ మనం ప్రార్థన చేయకుండా మనం ఉండాలి. దేవుడు అలాంటి ప్రార్థనలను కూడా అంగీకరించడం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 10వ వచనం, మరియు అహరోను సంవత్సరమునకు ఒక్కసారి ప్రాయచిత్తార్థమైన పాప పరిహారార్థ బలి రక్తము వలన దాని కొమ్ముల నిమిత్తము ప్రాయచిత్తము చేయవలను. దేని కొమ్ములు? ధూపవేదిక యొక్క కొమ్ములు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ధూపవేదికకు 4 కొమ్ములు ఉంటాయి. ఈ 4 కొమ్ములకి ప్రధాన యాజకుడు సంవత్సరమునకు ఒక్కసారి ఏం చేయాలంటే ఆ రక్తము నా కొమ్ములకు పూసి ఈ దహన బలిపీఠాన్ని ఏం చేయాలి? ఈ దహన బలిపీఠానికి ప్రాయచిత్తం కలుగు చేయాలి. అది ఇక్కడ 10వ వచనంలో చెప్పింది. మళ్ళీ చదువుతున్నాను. అహరోను సంవత్సరమునకు ఒకసారి ప్రాయచిత్తార్థమైన పాప పరిహారార్థ బలి రక్తమును దాని కొమ్ముల నిమిత్తము ప్రాయచిత్తము చేయవలను. మీ తరతరములకు సంవత్సరమునకు ఒకసారి అతడు దాని నిమిత్తము ప్రాయచిత్తము చేయవలను. అది యెహోవాకు అతి పరిశుద్ధమైనది. కాబట్టి దహన బలిని కూడా, దహన బలిపీఠాన్ని కూడా, ఈ వేదికను కూడా ఏం చేయాలి? ఈ ధూప వేదికను కూడా ఏం చేయాలి? సంవత్సరమునకు ఒక్కసారి దాని కొమ్ములకు రక్తం పోసి దీనికి ప్రాయచిత్తం చేయాలి. అలాగైతే ధూప వేదిక మీద ధూపము వేసేటప్పుడు ఈ ధూప వేదిక కూడా ఎలా ఉండాలి? బలి రక్తము చేత ఇది ప్రాయచిత్తము పొందబడి ఉండాలి. ఇది ప్రాయచిత్తం లేకుండా దీని మీద ధూపం వేయకూడదు. దీంట్లో మనకున్న పాఠం ఏంటంటే, మన జీవితంలో కూడా యేసు ప్రభువు యొక్క బలి రక్తము ద్వారా శుద్ధి చేయబడకుండా మనం ధూపము ప్రార్థన చేయకూడదు. అది యేసు ప్రభువు రక్తము చేత మనము ముందు ప్రాయచిత్తము పొందుకోవాలి. యేసు ప్రభువు రక్తము చేత మన పాపాలకు పరిహారం నొందుకొని అప్పుడు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సంవత్సరమునకు ఒక్కసారి ఈ ధూప వేదికను బలి రక్తము చేత దీనికి ఏం కలిగి చేయాలి? ప్రాయచిత్తం. ఒక్కసారి చేసిన తర్వాత ఇక దాని మీద ఏం చేసుకోవచ్చు? సంవత్సరం అంతా ధూపం వేయచ్చు. యేసు ప్రభు యొక్క బలి రక్తము ద్వారా నీ పాపములకు ప్రాయచిత్తం లేకుండా నువ్వు ప్రార్థన చేయటానికి లేదు. నీ పాపములకు ప్రాయచిత్తం లేకుండా ప్రార్థన ఎట్లా చేస్తా? పాపములోనే ఉండి ఎట్లా ప్రార్థన చేస్తా? అందుకనే దావీదు అన్నాడు కదా, నా హృదయములో పాపమును నేను లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. నీ పాపమునకు ముందు ప్రాయచిత్తం కలగాలి, అప్పుడే నీ ప్రార్థన దేవుడు వినేది. నీ బ్రతుకు సరి లేకుండా, నీ ప్రవర్తన సరి లేకుండా, నీ నడత సరి లేకుండా, నీ జీవితం సరి లేకుండా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన ఎలా అంగీకరిస్తాడు? దహన బలికి ఈ ధూపవేదికకు బలి రక్తము ద్వారా ప్రాయచిత్తం కలగాలి. ధూపవేదికకు ప్రాయచిత్తం కలగాలి. అలాగే నీవు నేను కూడా, ధూపము వేయుచున్నటువంటి నీవు నేను కూడా మన పాపములకు ప్రాయచిత్తం పొందుకోవాలి. యోహాను సువార్తలో 9వ అధ్యాయంలో పుట్టు గ్రుడ్డివాని కన్నులు యేసు ప్రభు తెరుస్తాడు. ఆ పరిసయ్యులు వచ్చి అడుగుతారు,
నీ కన్నులు తెరిచినోడు ఎవరో తెలుసా, అతడు పాపిరా, నువ్వెందుకు అతని గురించి గొప్పగా చెప్పుకుంటున్నావంటే అప్పుడు ఆ గుడ్డివాడు ఒక మాట అంటాడు కదా, పాపుల మనవి దేవుడు ఆలకించడు కదా, ఆయన పాపి అయితే నా కన్నులు ఎట్ట తెరుస్తాడు అని చెబుతాడు. అందులో మనకున్న పాఠం ఏంటంటే పాపుల మనవి దేవుడు ఆలకించడు. నీ పాపమును పరిహారం చేసుకొని, నీ పాపములకు ప్రాయశ్చిత్తం కలుగు చేసుకొని ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన వింటాడు. ప్రియ సోదరుడా సోదరి, మనం ప్రార్థన చేస్తున్నాం, మంచిదే. అయితే మన జీవితం ఎలా ఉన్నదో కూడా ఒకసారి మనం పరీక్ష చేసుకోవాలి. యెషయా గ్రంథంలో కూడా చెప్పాడు, మీరు చేతులతో ప్రార్థన చేస్తున్నారు కానీ మీ ప్రార్థన నేను వినకుండా నేను ముఖం కప్పుకుంటాను అన్నాడు. మీ చేతులు రక్తంతో ఉన్నాయి, ఆ చేతులెత్తి మీరు ప్రార్థన చేస్తున్నారు. అందుకనే ఇందాక మనం తిమోతి పత్రికలో చదివాం, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను అని పౌలు రాస్తాడు. మన చేతులు పవిత్రంగా ఉండాలి, ప్రార్థన చేస్తున్న మన నోరు పవిత్రంగా ఉండాలి, మన పెదవులు పవిత్రంగా ఉండాలి, జీవితం పవిత్రంగా ఉండాలి. కనుక ధూప వేదికను గురించి దేవుడు కొన్ని సంగతులను మోషేకి తెలియచేశాడు. అది తుమ్మకర్రతో చేయాలి, బంగారు రేకులతో పొదిగించాలి, అది చచౌకముగా ఉండాలి, అది ఉంచవలసిన స్థలం మందసమునకు ఎదురుగా ఉంచాలి, దాని మీద ఉదయము సాయంకాలము ధూపము వేయాలి, అన్య ధూపమును వేయొద్దు, సంవత్సరమునకు ఒక్కసారి దానికి ప్రాయశ్చిత్తము కలుగు చేయాలి. ఇటువంటి నియమములను నిబంధనలను దేవుడు ధూపవేదిక విషయములో ఆనాడు మోషేకి ఇచ్చి ఉండగా ఈనాడు మనం కూడా ప్రార్థనా జీవితం కలిగి ఉన్నటువంటి మనం కూడా ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచన చేయండి ప్రియులారా. అసలు ప్రార్థన చేస్తున్నామా? మనం దినదినము ప్రార్థన చేద్దాం, సమయముతో నిమిత్తం లేకుండా ప్రార్థన చేద్దాం, స్థలముతో నిమిత్తం లేకుండా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తున్న మన జీవితం పవిత్రంగా ఉంచుకొని ప్రార్థన చేద్దాం. అలాంటి కృపను ప్రభు మనకి అనుగ్రహించునుగాక. అలాగ ప్రార్థన చేద్దాం. గురువారం మనకి విజ్ఞాపన కూడుకుంటుంది. మళ్ళీ ఇంకోసారి జ్ఞాపకం చేస్తున్నాను, మనకి శనివారం ఆదివారం మనకి ప్రత్యేకమైన కూడికలు ఉన్నాయి. అందువలన మనం గురువారం విజ్ఞాపన కూడిక జరుపుకుందాం, విజ్ఞాపన చేద్దాం. శుక్రవారం ఈ వంటలకు కావలసిన సరుకులు తెచ్చుకోవాలి కాబట్టి గురువారం ప్రార్థన చేద్దాం. శుక్రవారం కొంచెం మనం ఈ మందిరాన్ని కూడా శుభ్రం చేద్దాం, పైన సేవకుల గదులను కూడా శుభ్రం చేద్దాం. శనివారం ఉదయం 5 గంటలకి సోదరీలు అలాగే సహోదరులు యవ్వనస్తులు వస్తే వంటల కార్యక్రమాన్ని కూడా మనం జరుపుదాం. కనుక గురువారం అందరూ కూడా 7:30 గంటలకి విజ్ఞాపన కూడికి చేరి రావాలని మనవి చేస్తున్నాం. ప్రార్థన చేద్దాం. సోదరుడు ప్రసాద్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడును కృప కలిగినటువంటి దేవుడు అయినటువంటి మా యేసుక్రీస్తు ప్రభువా, రాత్రికాల సమయంలో తండ్రి నీ పాద సాన్నిధ్యంలోనికి మేము చేరి ఉన్నాం ప్రభువా. దాసులను నిలవబెట్టుకుని ఎన్నో విషయాలు తండ్రి ఈ ధూపవేదిక ద్వారా తండ్రి మాకు ఎన్నో విషయాలు తెలియజేసావు తండ్రి. ఈ సమయాన్ని అనేక మంది నాయన పోగొట్టుకున్నటువంటి పరిస్థితులు ప్రభువా, మాకైతే తండ్రి ఈ సమయాన్ని ఇచ్చి నాయన ఈ మాటలు వినడానికి మాకు ఇచ్చినటువంటి కృప కొరకై నీకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. ప్రభువా, ప్రతి పరిస్థితిలోను ప్రతి సమయంలోనూ నాయన ప్రతి నాయన స్థితిలోనూ తండ్రి మేము ప్రార్థించే వారిగా ఉండాలని తండ్రి నాయన అనేక విషయాలు ప్రార్థన ద్వారా తండ్రి నాయన మా జీవితాల్లో ఏదైనా మేము చూడగలం తండ్రి. ప్రభువా, యేసుస్వామి విశ్వాస జీవితానికి తండ్రి ఒక ఆయుధం తండ్రి ప్రార్థన తండ్రి. ప్రభువా, ప్రార్థించే గుంపులో సమూయేలు ఉన్నాడని తెలియజేస్తూ ఉంటావు తండ్రి. ప్రభువా, మేమందరం కూడా తండ్రి నాయన యేసుస్వామి ఏ సమయమైనా నాయన ఏ స్థితిలో ఉన్నా తండ్రి ప్రార్థించే బిడ్డలుగా ఉండాలని, ప్రార్థించే ముందు తండ్రి నాయన ధూపవేదిక నాయన సంవత్సరానికి ఒకసారి తండ్రి నాయన శుద్ధీకరించబడినట్టుగా మా యొక్క జీవితాన్ని తండ్రి నాయన మా హృదయాన్ని పరిశుభ్రం చేసుకుని తండ్రి నాయన మా రూములో పాపం దాచి ఉంచినట్లయితే తండ్రి ఆ ప్రార్థన నీవు వెనకపోను గాక అని తండ్రి నీ సన్నిధిని చేరకపోను గాక అని తెలియజేస్తూ ఉంటున్నావు. ప్రభా, మమ్మల్ని మేము శుద్ధీకరించుకుని
నాయన పవిత్రమైనటువంటి చేతులెత్తి మేము ప్రార్థించే వారిగా ఉండాలని తెలియజేస్తూ ఉంటున్నాం. నాయన ప్రతి సమయంలోనూ కూడా మేము ప్రార్థన చేయాలి తండ్రి. దినదినము మేము ప్రార్థన చేయాలి నాయన. ఎలాంటి పరిస్థితులు అయినా సరే దానియేలు తండ్రి యథాప్రకారంగా నాయన ఇట్టి శాసనం సంతకం చేయబడిన తెలిసినప్పటికీ తండ్రి యథాప్రకారంగా వెళ్ళి మోకాళ్ళు నీ ప్రార్థన చేశాడని తెలియజేస్తూ ఉన్నారు. కఠిన పరిస్థితులు అయినప్పటికీ ఆయన ఎలాంటి స్థితిగతులు ఉన్నప్పటికీ తండ్రి నాయన అనునిత్యము తండ్రి ప్రతి దినము మేము ప్రార్థించే వారిగా మేము ఉండాలి తండ్రి. ప్రార్థన ద్వారా తండ్రి మేము అనేక విషయాల్లో మా జీవితాల్లో తండ్రి జయం పొందగలుగుతాం. ప్రార్థనే మా పరిస్థితులను మారుస్తూ ఉంటుంది తండ్రి నాయన. ప్రార్థించడం ద్వారా తండ్రి మా విషయాలను తండ్రి నేను మేము మీకు తెలియచేయగలుగుతాం. ప్రభువా యేసు స్వామి, ప్రతి ఒక్కరు ఈ రాత్రికాల సమయంలో నీ మాటలు విన్నాం తండ్రి. ఇలాంటి ప్రార్థన కలిగినటువంటి అనుభవం, ప్రార్థించాలనేటువంటి ఆలోచన, తపన నాయన ప్రతి పరిస్థితిలో తండ్రి చేతులెత్తి తండ్రి నీ వైపు నాయన ప్రార్థించేటువంటి అనుభవాలు నాయన ఇక్కడ కూడి ఉన్నటువంటి ప్రతి బిడ్డకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అట్లాగే లక్షవారం జరగబోతున్నటువంటి ఆ విజ్ఞాపన కూడికలో నాయన అందరూ ఏకీభవించి నాయన నీ సన్నిధానంలో కూడి నాయన విజ్ఞాపన చేసేటువంటి అనుభవాలు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. శనివారం ఆదివారం జరుగుతున్నటువంటి ఆ కూడికల విషయమే ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. సేవకులు రాబోతూ ఉంటున్నారు కాబట్టి నాయన వారిని తండ్రి నీ ఆత్మతో నింపిన ప్రభువా నాయన. సంఘానికి కావలసినటువంటి ఆదరణతో కూడినటువంటి మాటలు, ఉద్యోగంతో కూడినటువంటి మాటలను దైవ సేవకులు నోటంటుంచి నాయన సంఘం ఏ విధంగా వృద్ధి చెందాలి, ఆత్మీయ స్థితిలో ఏ విధంగా తండ్రి మేము ఎదగాలి తండ్రి నాయన దైవ సేవకుల ద్వారా తండ్రి మాతో మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి. ప్రభావ వచ్చిన మా అందరితోటి రాత్రికాల సమయంలో వాక్య రీతిని దర్శించినందుకు నాయన నీ నామానికి వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. ప్రభావ ప్రతి వారం తండ్రి వచ్చి విని వెళ్ళడం కాదు కానీ తండ్రి నాయన ప్రార్థనలో ఉన్నటువంటి ఈ శక్తిని మేము పొందుకోవాలి అంటే తండ్రి ఈ విధమైనటువంటి లక్షణాలు మా అందిన జీవితంలో తండ్రి అలవాటు చేసుకోవాలి తండ్రి. ప్రభావ ఏదో నామకే వాస్తుగా తండ్రి మేము ప్రార్థించడం కాదు కానీ తండ్రి నాయన ఎడతగినటువంటి ప్రార్థన, నాయన కన్నీటితో కూడినటువంటి ప్రార్థన, విజ్ఞాపన చేసినటువంటి అనుభవాలు నాయన ప్రతి బిడ్డకు నువ్వు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ప్రభావ ఆయన మెట్టుకు తండ్రి రాత్రికాల సమయంలో దాసుల ద్వారా తండ్రి ఎన్నో విషయాలు మాకు తెలియజేసావు. రానున్న దినాల్లో తండ్రి ఈ దాసుని ఇంకా బలమైనటువంటి నాయన ఆత్మతో నింపి ఇంకా తండ్రి మరుగైనటువంటి సంగతులన్నింటినీ మాకు తెలియపరచమని అడుగుతున్నాను తండ్రి. ప్రభావ ఈ వారం ఎవరైతే రాలేదో మరలా వచ్చే వారమైన నీ సన్నిధానంలో కూడుకుని నీ మాటలు వినేటువంటి భాగ్యాన్ని కూడా దయచేయండి. మెట్టుకి రాత్రికాల సమయంలో వాక్యం ద్వారా తండ్రి మమ్మల్ని తృప్తిపరిచినందుకు నీ నామానికి వందనాలు తెలియజేస్తూ యేసుక్రీస్తు నామములో ఈ చిన్న మనవులు అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి,